హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చోలే భటోరాలో చోలే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా శనగలు, ఆలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇది టమాటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి మొత్తం మిక్సీకి వేసుకున్నాను. ఇవి చూపించిన విధంగా పేస్ట్ చేసుకోండి. కచ్చా పచ్చగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసాను, కారం, ఇంకా ధనియా పొడి, కరివేపాకు, కసూరి మేతి వీటిని వేసుకోవాలి. మన కర్రీస్ మొత్తం ఒక సింపుల్ వేలో ఉంటాయి. ఇంకా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో. తర్వాత నేను ఇంకా మన కర్రీలోకి వెళ్ళిపోదాం. 2 చిట్కాలు చెప్తానన్నా కదా. ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది కసూరి మేతి అండి, చూపిస్తున్నా కదా. నేను ప్రతి కర్రీలో దీన్ని వేస్తాను. ఇది టేస్ట్ కోసమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా కరివేపాకు ఎలా వాడతామో కసూరి మేతి కూడా అలాగే వాడుకుంటే చాలా మంచిది. తర్వాత మన మసాలాని పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి. మన మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మన కడాయికి మసాలా అంటుకోకూడదు. తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి నేను కాబూలి చనా, ఇంకా దేశీ చనా 2 కప్పులు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇది చింతపండు పేస్ట్. ఇది చిట్కా. ఇదే కంపల్సరీ చింతపండు వేసుకోవాలి. అప్పుడే మన కర్రీకి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇంకా ఆల్రెడీ నేను వాటర్ని కాంచి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మన కర్రీ క్విక్గా అయిపోవాలంటే పక్కన కొంచెం వాటర్ నేను వేడి చేసుకుంటాను. ఈ అలవాటు చేసుకోండి, మీ వంటలు కూడా కొంచెం త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఇంకొక టిప్ చెప్తా అన్నా కదా. ఇది ఆలుని ఒక పెద్ద ఆలు, ఇది ఒక ఆలు మొత్తాన్ని మిక్సీకి వేసుకోవాలి. చేతితో నలపకూడదు. ఇలా మిక్సీకి వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మన కర్రీకి గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ వేసేసాను. చూడండి మనకి ఎంత గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. తర్వాత కసూరి మేతి టేస్టే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా కసూరి మేతిని మీ వంటల్లో యూస్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసి వేసాను. అన్నీ వేసాక మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే అండి అసలు టిప్. ఇంకా సిమ్లో పెట్టి మూత కొంచెం సైడ్కి పెట్టి మన కర్రీని మినిమం ఒక 5 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. అప్పుడే మన మసాలా అంతా గ్రేవీకి పట్టుకుంటుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమానంగా వస్తాయి. ఒక్కసారి ఇప్పుడు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఇంకా ఉప్పు నాకు సరిపోలేదు, కొంచెం యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కర్రీ. నేను చెప్పిన టిప్స్ పాటించి నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు.